తురకపాలెం మరణాలు ప్రభుత్వ హత్యలుగా మారణ హోమంగా భావిస్తున్నట్లుగా వ్యాఖ్యానించారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. గుంటూరు జిల్లా తురకపాలెంలో నెలకొన్న పరిస్థితులను వైసీపీ నేతలు స్వయంగా పరిశీలించారు, బాధితులను పరామర్శించారు. గ్రామంలో సామాజిక పరమైన అంశాలు చాలా ఉన్నాయని అన్నారాయన. మరణాలు, వ్యాధులు కేవలం దళిత కాలనీల్లో మాత్రమే జరుగుతున్నాయని, వేరే చోట జరిగితే ఊరుకుంటారా అంటూ ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంలో సీఎం, డిప్యూటీ సీఎంపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. పంచాయతీరాజ్ మంత్రులమని చెప్పుకొని గొప్పగా హెలికాప్టర్లో తిరిగేటటువంటి వ్యక్తులు ఇది ఆలోచించుకోవాలి. ఒక దళిత కాలనీలో ఒక 3-4 నెలల పాటు ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ప్రభుత్వ మారణ హోమం. ఇది ప్రభుత్వ మారణ హోమం. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నటువంటి హత్యలుగా దీన్ని మనం భావించాలి. ఇంకో దగ్గర ఇలాగ జరిగితే ఇలాగే చూసి ఊరుకుంటుందా ప్రభుత్వం? ఇంకో దగ్గర ఇన్ని మరణాలు జరిగితే ఇంత నిర్లక్ష్యం వహించే పరిస్థితి ఉందా ఈ ప్రభుత్వం? నిజంగా ఎట్టిపోతున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. మీడియా మిత్రులు అందరూ వచ్చారు ఇప్పుడు మాతో. మనందరం కలిసే వెళ్ళాం. మనం చనిపోయినటువంటి వాళ్ళ అందరి ఇళ్ళకు కూడా వెళ్ళాం. మనం వాళ్ళ బాధలు, వాళ్ళ మాటలు మనం స్వయంగా విన్నాం. మనం ఇదా పరిపాలన అంటే? ఒక గ్రామంలో ఒక స్టిపులేటెడ్ టైంలో ఇన్ని మరణాలు, 44 మరణాలు. పోనీ మీ లెక్కల ప్రకారమైన 30 మరణాలు, అది ఇన్ఫెక్షన్లు వచ్చి. ఏం ఇన్ఫెక్షన్ పక్కన పెడదాం. మీరు ఐడెంటిఫై చేయలేరా కారణాన్ని? ఐసీఎంఆర్ వాళ్ళకి పిలిచి డిసీజ్డ్ పేషెంట్ శాంపిల్స్, ప్రోడ్రోమల్ ఇల్నెస్ ఉన్న పేషెంట్ శాంపిల్స్, రికవర్డ్ పేషెంట్ శాంపిల్స్ ఇస్తే ఒక్క పూటలో వాళ్ళ ఆర్గనిజం ఐసోలేట్ చేసి మీ చేతిలో పెట్టేస్తారు. అటు తురకపాలెం మరణాల మిస్టరీ అయితే ఇంకా వీడలేదు. అయితే ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు తురకపాలెంని సందర్శించారు. అయితే తురకపాలెం మరణాలను ప్రభుత్వ హత్యలుగా, ప్రభుత్వం చేస్తున్న మారణ హోమంగా భావిస్తున్నట్లుగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా తురకపాలెంలో నెలకొన్న పరిస్థితులను వైసీపీ నేతలు అక్కడికి వెళ్లి స్వయంగా పరిశీలించారు, అక్కడ బాధితుల్ని పరామర్శించారు. గ్రామంలో సామాజిక పరమైన అంశాలు కూడా చాలా ఉన్నాయని అన్నారాయన. మరణాలు, వ్యాధులు కేవలం దళిత కాలనీల్లో మాత్రమే ఎందుకు జరుగుతున్నాయని, వేరే చోట్ల జరిగితే మీరు ఊరుకుంటారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంలో సీఎం, డిప్యూటీ సీఎంపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు.